4-5 నిమిషాలు మాట్లాడు. ఒక 10 నిమిషాలు మేడం దీపం పెడుతున్నా, అక్కడ కూర్చోండి. సరే ఓకే మేడం. ఏం లేదు మేడం, ఇక్కడ స్టోర్ ఉంది, ఇక్కడికి వచ్చిన ఒక 5 నిమిషాలు ఏనండి. మీ అంత పెట్టుబడి, మీ అంత చదువు రాదు, కానీ కంపెనీ పేరు కూడా నాకు కూడా తెలియదు. ఈ ప్రోడక్ట్ మీద ఉంది కంపెనీ వెస్టేజ్ అనేది. ఇలా ఇన్ని రకాల ప్రోడక్ట్ ఉంటాయంట, వ్యవసాయం ఇవన్నీ వద్దు, కానీ మీకు ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ ఇంట్లో కొన్ని వాడుకొని బాగున్నాయనుకో రెండోసారి తెచ్చుకోండి, బాగాలేకుండా వదిలేయండి. ఇబ్రహీంపట్నంలో స్టోర్ ఉంది. డబ్బుకు చెప్పట్లే మేడం, మీకు లక్షలు ఇప్పుడు ఇవన్నీ షాప్ ఇదంతా ఉంది. ప్రొడక్ట్ ఆరోగ్యం గురించి చెప్తున్నా, వాడుకోండి. నాకు బిజినెస్ అవసరం కాబట్టి నేను 16,000 తీసుకుంటాను మేడం. 15 సంవత్సరాల స్కూల్ ఆయమ్మని నాకు కండక్టర్ చెప్పిండు, నేను వాడుకొని వచ్చిన చెప్పి 16,000 తీసుకుంటున్నా. ఒక 2 ప్రొడక్ట్ డెమో చేయండి, లైజాల్ డెమో, ఫ్లాక్సాల్ డెమో. మేడం మీకు మాత్రం ఆరోగ్యం వినపడండి, కొంచెం వాడుకోండి, బాగుంటుంది, డబ్బొద్దు మీకు. ఏం ప్రొడక్ట్స్ అవి ఎక్కడ ఉన్నాయి నాకు ఒకసారి చూపించండి. ఇగో ఈ బ్యాగ్లో ఉన్నాయి రైస్ బ్రాండ్ ఆయిల్, ఇవి ఇలా ఉంటాయి మేడం. నాకు మాత్రం చదువు రాదు. ఇది మీకన్నా బాగా తెలిసి కంపెనీ పేరు కొట్టి తెలుసుకోండి. నేను తెలుసుకునేంత టైం లేదంటే ఎంఎస్ఆర్ మీటింగ్ ఎల్లుంటుంది మేడం, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. నాకు అంటే ఇది చదివినా కదా నేను ఇందాక, బాగున్నాయి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నట్టునేది. నేను కూడా ఒక సైన్స్ స్టూడెంట్ని తెలిసిన. సో చాలా థ్యాంక్స్ మేడం నా దగ్గర వచ్చినందుకు. కానీ చాలా బిజీ ఉన్నా, టైం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాను నేను ఒకసారి. ఓకే సార్ మేడం, తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇగో నేను హోమ్ మీటింగ్ ఇలానే చెప్తా. ప్రొడక్ట్ ఆడ పెడితే దాని మీద ఇచ్చాను మేడం. మీరు కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను. ఇంతకుముందు హౌస్ అయితే కానీ బిజినెస్ ప్రొడక్ట్స్ వాడుకొని నాకు బాగుంది కాబట్టి కొంచెం షేర్ ఇద్దామని వచ్చిన వరకు. మీరు ఏం చేస్తారు మేడం? స్టూడెంట్ అగ్రికల్చర్ అంత మేడం. నేను వాడకుండా ఎందుకు చెప్తాను, తర్వాత నా దాంట్లో ఎంతో మంది ఉంటారు ప్రాబ్లం బ్రేక్ చేసేవాళ్ళు, అందుకే మీ వరకు వచ్చిన. మీరు నాకు కొంచెం తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చినాను మేడం. నేను రైస్ బ్రాండ్ వాళ్ళు వాడుకున్నా, గ్యాస్ట్రిక్ తగ్గింది, నాకు లో బీపీ తగ్గింది. మా పిల్లలు కూడా ప్రతిసారి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, అవి తగ్గిపోయినాయి. నేను కూడా, మీరు స్టూడెంట్గా ఉన్నారు, పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు కదా, ఎందుకోసం అంటే జాబ్ కోసం. మంచిగా అవుతే మంచి జాబ్ వస్తుంది. మీరు చదువుతారా? ఏం చేద్దామనుకుంటున్నాను? జాబ్ చేయాలనుకుంటున్నాను. ఏం జాబ్ మేడం? డిగ్రీ అయిపోయాక చూస్తాను. డిగ్రీ అయిపోయినాక ఏ జాబ్ వస్తుంది? అంటే బ్యాంక్ కానీ అట్లా అయితే పడతారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 15 to 20. మీరు ఎక్కడికి వస్తే ఇంకొక హెల్ప్ చేయొచ్చు. నేను ఒకదానికి వస్తాను. మేడం నేను చేసిన దాంట్లో ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉంది. నేను నా ఒక 10 మందికి షేర్ చేసినాను, వాళ్ళు కూడా నాతో పాటు ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటున్నారు. హెల్త్ ఫస్ట్ వస్తుంది, తర్వాత అమౌంట్ వస్తుంది. మమ్మీకి కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ విన్నాను, కొంచెం ఒకసారి వాడి చూడండి. ఓకే మేడం, బాగుంటే మీరు నెక్స్ట్ మీటింగ్ రండి. ఫస్ట్ తెలుసుకోండి, జూమ్ మీటింగ్ అవుతున్నవి, సెమినార్స్ అవుతున్నాయి. ఫస్ట్ జూమ్లో అటెండ్ అవ్వండి మేడం. మీకు కనెక్ట్ అవుతే బాగుంది అనిపిస్తే ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కూడా వస్తుంది, ఏ ప్రొడక్ట్ దేనికి వాడాలో తెలుస్తుంది. మమ్మీకి ఏమన్నా యూజ్ అవుతాయి అనుకుంటే మీరు విన్న తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, మీటింగ్ ఎప్పుడుందో మీకు ఇంటిమేషన్ ఇస్తాను. మా మమ్మీ ప్రాబ్లం ఏందో చెప్తా, నాకు ఏమేమి తీసుకోవాలో వాట్సాప్ చేయండి. అవి నేను తీసుకున్న తర్వాత యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తే స్టార్ట్ చేస్తాను. ఓకే మేడం, నేను మోసం చేయడం కోసం కాదు, నేను ప్రతిదీ నేను వాడినాను, బాగుంది కాబట్టి మీకు షేర్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.